హలో పిల్లలు, స్టోరీ టైం తెలుగు కిడ్స్కి స్వాగతం. ఇవాళ మనం నిజం చెప్పిన తోడేలు కథ విందామా? ఒక విశాలమైన అడవిలో పెద్ద పెద్ద చెట్లు, చల్లని గాలి, పక్షుల కిలకిలలు మధ్య ఒక తోడేలు జీవించేది. తోడేలు చాలా బలమైనది, చురుకైనది కూడా. కానీ దానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. అది ఎప్పుడూ నిజమే చెప్పేది. అడవిలోని ఇతర జంతువులు దాన్ని చూసి భయపడేవి. ఎందుకంటే తోడేలంటే ప్రమాదం, తోడేలంటే మోసం అని వాళ్ళు నమ్మేవారు. తోడేలు అందుకే ఎంత నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మేవారు కాదు. ఒకరోజు అడవిలో అన్ని జంతువులు ఒక పెద్ద చెరువు దగ్గరకు చేరాయి. ఎండ చాలా ఎక్కువగా ఉంది. అందరికీ చాలా దాహం వేస్తుంది. అప్పుడు దూరం నుంచి తోడేలు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆగండి, ఆగండి అని గట్టిగా అరిచింది. ఆ చెరువులోని నీళ్లు విషపూరితమయ్యాయి, దయచేసి తాగకండి అని చెప్పింది. తోడేలు చెప్పిన మాట విని అందరూ నవ్వడం ప్రారంభించారు. ఇది అబద్ధం చెబుతోంది, మనల్ని భయపెట్టాలని చూస్తుంది అని మాట్లాడుకున్నారు. తోడేలు మరోసారి చెప్పింది, నేను అబద్ధం చెప్పడం లేదు, నిజంగానే ప్రమాదం ఉంది. కానీ ఎవ్వరూ వినలేదు. కొన్ని జంతువులు ఆ నీళ్లు తాగాయి. కొద్దిసేపటికి వాటికి తల తిరగడం, శరీరం బలహీనంగా మారింది. కొన్ని జంతువులు కింద పడిపోయాయి. అప్పుడు అందరికీ నిజం అర్థమైంది. తోడేలు చెప్పింది నిజమే. అందరూ బాధపడ్డారు, కానీ ఆలస్యమైపోయింది. మరుసటి రోజు అడవిలో మళ్ళీ ఒక ప్రమాదం వచ్చింది. ఈసారి తోడేలు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చింది. వేటగాళ్ళు వస్తున్నారు, అందరూ వెంటనే దాక్కోండి అనంది. ఈసారి ఎవ్వరూ నిర్లక్ష్యం చేయలేదు. అందరూ వెంటనే చెట్ల వెనక, రాళ్ల వెనక దాక్కున్నారు. కొద్దిసేపటికి వేటగాళ్ళు వచ్చి ఏ జంతువు కనిపించకపోవడంతో వెళ్ళిపోయారు. అడవిలో మళ్ళీ ప్రశాంతత వచ్చింది. అన్ని జంతువులు తోడేలు దగ్గరకు వచ్చాయి. మేము నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాము, నీ నిజాయితీ వల్లే మేము బతికాము అని అన్నాయి. ఇందులో నీతేంటి పిల్లలు? నిజం చెప్పేవారిని ఎప్పుడూ తక్కువగా చూడకూడదు. నిజం ఎప్పటికీ గెలుస్తుంది. ఈ కథ మీకు నచ్చిందా? మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అప్పుడు దాకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.